సంజయ్. అమర్, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రా. నేనే నీకు ఒకటి చెప్దామనుకుంటున్నా. ఇంతకు ఎక్కడున్నావు? మన ఫ్లాట్లోనే, బట్ సీరియల్లా సాగదీకుండా తొందరగా చెప్పరా. సరే, ఆర్పికే ఈ 3 wordsలో ఒకటి సెలెక్ట్ చేయరా. ఏంట్రా నువ్వు మ్యాటర్ చెప్పకుండా? సరే, పీనా? సరే, నువ్వు చెప్పినట్టే పాయిజన్ తాగి చచ్చిపోతా. నేను చెప్పడం ఏంటి? నిజంగా చచ్చిపోవాలనుకుంటున్నావా? అవునమర్. సరే, ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పోవాల్సిందే. నువ్వు ఈ రోజు, నేను రేపు. బట్ చచ్చిపోయే ముందు నీ మనసుకు దగ్గరైన ఒక 3 కాల్ చేసి మాట్లాడు. అట్లీస్ట్ మనశ్శాంతి అయినా దొరుకుతుంది. అంటే చెయ్యొచ్చు, కానీ బ్యాలెన్స్ లేదురా. బాగుందిరా. నువ్వు చచ్చిపోతుందే కాక మళ్ళీ ఇదొక బొక్క. ఇంట్లో చెప్పకరే, కంగారు పడతారు. రే మళ్ళీ ఏంటి? ఫ్రెండ్వరా. ఏహే, ముందు పని కాని. సరదాగా చెప్పాడా లేక నిజంగానే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడా? మన మనసుకి దగ్గరైన వాళ్ళంటే ఎవరబ్బా? రీఛార్జ్ కూడా వచ్చింది. సరే, లెట్స్ ట్రై. హలో సీతమహాలక్ష్మి. నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? సోను అని పిలవరా. సోను, నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. వద్దు, నువ్వేం చెప్పదు. ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాఢం సెల్ పెట్టారు, దాని గురించేనా? హలో హలో. అది కాదే. అమెజాన్లో అమెజింగ్ డీల్స్ అవుతాడే పెట్టారు, దాని గురించేగా. నీకు షాపింగ్ తప్ప ఇంకేం మ్యాటర్ ఉండదా అమ్మా? ఈ సోనికి షాపింగ్ అంటే ఇప్పుడు అనమాట, ఇంకేముంటుంది. అవును, నువ్వు మొన్న జారా టాప్ కొంటా అన్నా, ఎప్పుడు కొంటావు మరి? నేను చెప్పింది ఒకసారి వింటావా వినవా? నేను అడిగింది కొంటావా కొనవా? కొన్నాను. నాకు తెలుసురా నువ్వు కొంటావని. ఇంతకీ ఏం కొన్నావు? నేను 3 వస్తువులు కొన్నాను. ఒక్కసారి నువ్వు అవి వాడావు అనుకో, మళ్ళీ వాడడానికి నువ్వు ఉండవు. అయితే అవి ఖచ్చితంగా ఫారెన్ బ్రాండ్సే కదా. ఒక కత్తి, పాయిజన్ బాటిల్, ఇంకా ఉరితాడు. అవన్నీ ఎందుకురా? కొంపది సూసైడ్ చేసుకుంటున్నావా? అది చెప్దామని కాల్ చేశాను, నువ్వేమో వినట్లేదు. అయ్యో, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అమ్మయ్యా, దీనికి ఇప్పుడని అర్థమైంది. అంటే షాపింగ్ తీసుకెళ్ళకుండా చచ్చిపోతావా? దీనమ్మ జీవితం. పాపం, బ్యాలెన్స్ అయిపోయిందేమో. దీనికి నేను చచ్చిపోతున్నానే బాధ కన్నా షాపింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాను దీనికి. సరే, ఈ టైంలో మనకి విద్యానే కరెక్ట్. అట్లీస్ట్ దానికి చేస్తే మనశ్శాంతిగానే ఉంటుంది. కట్ చేసిందేంటి? దీనికి ఇలా కాదు, చెప్తా. అది ఇప్పుడు చేస్తుంది. సంజుగా, నేను చంపేస్తాను. నువ్వు చంపక్కర్లేదు, నేనే చచ్చిపోతున్నా. అరే జోకులు ఆపరా, చదవాల్సింది చాలా ఉంది. నువ్వు చదువుతున్న నీ పుస్తకం మీదొట్టు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇప్పుడెందుకు చెప్పావు? రేపు ఎగ్జామ్ అయ్యాక చెప్పాల్సింది కదా. అవునా, మా తల్లే. రేపు ఎగ్జామ్ సరిగా రాస్తానో లేదో. నేను చచ్చిపోతున్నాను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అయిపోయిందా? సారీ రా. ఇప్పటికన్నా అర్థమైందా?
అర్థమైంది. ఏమర్థమైంది? రేపు ఎగ్జామ్ బాగా రాయనేమోనని. ఎలా పడితే అలా కాకుండా పరిస్థితులను అర్థం చేసుకుని చదవడం ఎప్పుడు నేర్చుకుంటారో. ఇప్పుడు ఎవరికి చేయాలి? మీనాకి. కానీ నేను తన్నెప్పుడు పట్టించుకోలేదే. సరే, ద లాస్ట్ కాల్ తనకే చేద్దాం. హలో మీనా. సంజయ్ గారు చెప్పండి. అది పర్లేదు చెప్పండి. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను మీనా. వాట్? నీకేమైనా పిచ్చా? ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన అనే వాళ్ళ గురించి ఆలోచించవా? అసలు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నారు? చచ్చిపోవడానికి కారణాలే కావాలా? కష్టాలు చాలావా? చిన్నప్పుడు నడవడానికి కష్టపడ్డావు, ఆ తర్వాత మాట్లాడటానికి కష్టపడి చదువుకున్నావు, కష్టపడి పాస్ అయ్యావు కూడా. మీ అమ్మా నాన్న చాలా కష్టపడి పెంచారు. ఇన్ని కష్టాలు పడింది ఈ చిన్ని కష్టానికి చావడానికా? ఇంత వయసు వచ్చింది, ఇంట్లో ఏం ఉపయోగపడట్లేదు, అందుకే ఇలా. ఒకటి మాత్రం నిజం, మీ తల్లిదండ్రులకి నువ్వు ఖాళీగా ఉన్నావన్న బాధ కంటే నువ్వు చనిపోయావన్న బాధే వాళ్ళని రోజు చస్తూ బతికేలా చేస్తుంది. నా డెసిషన్ నీకు రేపు తెలుస్తుంది. ఇంత చెప్పినా నీకు చచ్చిపోవాలనిపిస్తే నీ ఇష్టం. నేను వచ్చేసరికి చచ్చిపోతాను. ఎంత కంగారు పడ్డాను తెలుసా? కష్టాలు వస్తే చచ్చిపోతావా? నీకేం తెలుసురా నా కష్టాల గురించి? నాన్న ఒక చిన్న ఉద్యోగి, అమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది. వాళ్ళ స్తోమత కంటే గొప్ప స్థాయిలో నన్ను బీటెక్ దాకా చదివించారు. నేను కష్టపడి బాగా చదివాను, కానీ ఏం లాభం? ఉద్యోగం రాలేదు. మా అమ్మ నాన్న నన్ను ఒక గొప్ప స్థాయిలో చూడాలని ఎన్నో కలలు కన్నారు. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పటికీ అవి కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు అవి నిజం చేస్తాన్న ఆశ కూడా నాలో చచ్చిపోయింది. అందుకే ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఉద్యోగం రాకపోతే నేను చచ్చిపోతావా? అయినా నువ్వు బీటెక్ ఏంటి, ఎంబీఏ కదా. పైగా మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్, చిన్న ఉద్యోగం కూడా కాదు. లాజిక్ బాగా క్యాచ్ చేసావు, కానీ ఇలా దగ్గరికి రా బంగారం. ఇప్పుడు దాకా ఇదంతా చెప్పింది నువ్వు రాసుకున్న సూసైడ్ లెటర్లో దరా. ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోదాం అనుకున్నావు. అప్పుడు నేను నీకు ఒక సొల్యూషన్ చెప్పాను అనుకో, అది నీకు ఎక్కదు. బట్ ఇప్పుడు నువ్వు నాకు ఒక సొల్యూషన్ చెప్పావు, అది నీ ప్రాబ్లంకి. సో ఫైనలీ నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ చెప్పుకున్నావు. అది అరే, నాకు ఇంత క్లాస్ పీకవగా, ఇంతకు నీకేం అర్థమైంది? ఈ ప్రాసెస్లో నాకు కూడా మంచి జరిగిందిరా. నన్ను ఎవరు ట్రూగా ఇష్టపడుతున్నారో తెలుసుకున్నా. మన ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దానిలో 17% అంటే 135,000 మంది మన భారతీయులే. కారణాలు ఎన్నో. దీనిలో వింత ఏంటంటే 80% మంది చదువుకున్నవారే. చనిపోవడానికి కావాల్సినంత ధైర్యం మీకున్నప్పుడు సమస్యల్ని పరిష్కరించేంత ఓర్పు సంపాదించలేరా? వెళ్ళిపోతున్న సూర్యుడు అస్తమించకుండా, నా ఎదురుగా ఉన్న నువ్వు తిరిగి వెళ్ళిపోకుండా, నా చేతిలో ఉన్న ఈ సిగరెట్ అయిపోకుండా, ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలి. భూమి ఈ నిమిషం తిరగడం ఆగిపోయి
ఫ్రీజ్ అయిపోవాలి. వీటిలో ఒక్కటైనా జరుగుతుందంటావా? వెళ్ళిపోతున్న సూర్యుడు నా మాట వినడు, కాలిపో